సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో క్యూఐపి గురించి. క్యూఐపి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. ఈ క్యూఐపి ఏందో చూద్దాం. సింపుల్గా మీరు మామూలుగా అయితే డైలీ అప్డేట్ చేస్తూ ఉంటే మీకు లిస్ట్ దొరుకుతుంది. సింపుల్గా మీరు గూగుల్కి వెళ్ళి క్యూఐపి లిస్ట్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి క్యూఐపి అంటే ఏందో చూద్దాం. సింపుల్గా క్యూఐపి ఏంటంటే కంపెనీ వాళ్ళు ఫండ్స్ మొబిలైజ్ చేయడానికి ఫస్ట్ ఐపీఓకి వస్తారు, తర్వాత రైట్స్కి వస్తారు. బాగా కంపెనీ గెయిన్ చేసినాక బోనస్ ఇవ్వటం జరుగుతుంది, లేదు స్ప్లిట్టింగ్ చేయడం జరుగుతుంది. మెర్జింగ్ డీమెర్జింగ్ ఇట్లా జరుగుతూ ఉంటే ఫండ్స్ కావాలి అనుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు కొన్ని షేర్లను ఏం చేస్తారు, ఐపీఓ రైట్స్ కాకుండా మ్యూచువల్ ఫండ్స్కి కానీ యాంకర్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక రేటుకి ఒక కంపెనీ యొక్క షేర్లని అమ్మేస్తారు. దాన్ని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే ఏంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ వాళ్ళు డిసైడ్ చేసి ఒక ప్రైస్కి ఒక 100 కోట్లు 1000 కోట్లకో 400 కోట్లకో మార్కెట్లో ఏ ధర ఉంది ఆ ధరకి కానీ కొంచెం అటు ఇటుగా కానీ పెద్ద మొత్తంలో ఒక కంపెనీకి కానీ ఒక ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్కి కానీ ఇన్స్టిట్యూషన్కి కానీ ఎవరికన్నా ఒక రేటుకి, లేకపోతే ఒకరికే కాదు 2-3 కూడా వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కేపీఐ గ్రీన్ ఉంది, 1000 కోట్లకి క్యూఐపి అంటే ఏంది, ఒక రేటుకి ఫిక్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 కోట్లు మొబిలైజ్ చేస్తారు. ఇలా మనము ఇదే కాదు చాలా ఉంటాయి. అంటే వీళ్ళు మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మళ్ళీ లైవ్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇలాంటి న్యూస్ వస్తూ ఉంటుంటాయి. ఈ న్యూస్ని మనం కనుక ఏ కంపెనీ ఏ ప్రైస్కి ఎవరికి ఏ ధరకి క్యూఐపి ఇస్తుందనేది చూసుకొని మనం ఏం చేయాలి. ఇప్పుడు మార్కెట్ బాగా ఫాలో అయింది. ఎప్పుడైతే ఫాలో అయిందో ఈ క్యూఐపి మొత్తం ఒక లిస్ట్ తీసుకోవాలి. క్యూఐపి లిస్ట్ తీసుకొని ఈ క్యూఐపి లిస్టులో క్యూఐపి ఇప్పుడు ఉదాహరణకి కేపీఐ గ్రీన్ ఉంది. కేపీఐ గ్రీన్ ఎంతకి ఇచ్చిండు, 1000 కోట్లు తీసుకొని 935 రూపాయలకి ఇచ్చిండు. ఈ 935 రూపాయలకి ఎన్ని షేర్లు అలాట్ చేసిండు, ఏం చేసిండు, ఇవన్నీ డీటెయిల్గా ఉంటాయి అక్కడ. మన పని ఏంది, ఇప్పుడు ఉదాహరణ కేపీఐ గ్రీనే ఉంది. ఈ కేపీఐ గ్రీన్ ఎంత ఉందో చూసుకోవచ్చు. ఇప్పుడు 935 రూపాయలకి వాళ్ళు ఇస్తే ఇప్పుడు కేపీఐ గ్రీన్ ధర ఎంత ఉందో చూద్దాం. కేపీఐ గ్రీన్, ఈ కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఎగ్జాంపుల్ వరకే 407 ఉంది. అంటే 935 రూపాయలకు 1000 కోట్లు తీసుకుంటే 1000 కోట్లు షేర్లు కొన్నోడు ఏమైనట్టు, ఈయన 1000 కోట్లు బిజినెస్ చేసుకుంటే ఇప్పుడు మార్కెట్లో 407 ఉంది. అయితే మనం చూడవలసింది ఏంటంటే 935 రూపాయలకి మొబిలైజ్ చేసిన తర్వాత ఏమైనా బోనస్ ఇచ్చిండా, స్ప్లిట్టింగ్ చేసిండా, అది చెక్ చేసుకోవాలి. అవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు మనకి ఈ 935 రూపాయలది ఏదైతే ఇచ్చిండో ఏది క్యూఐపిలో అది కరెక్టా కాదా, ఇప్పుడు తక్కువలో ఉందా లేదు అనేది మనం చూడాలి. ఇలా కాకుండా మనం కనుక వెరిఫై చేస్తే ఇక్కడ మనకి చాలా దొరుకుతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే ఉందో క్యూఐపి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటాం. దీంట్లో 2024 ఇవన్నీ ఇన్స్టిట్యూషన్లకి ఒక ప్రైస్కి ఇచ్చేదాన్ని. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ కోఫోర్జ్ ఉంది. కోఫోర్జ్ ఏదైతే ఉందో వీళ్ళు క్యూఐపి ఎంత ఇచ్చారు, 2240 కోట్లు మొబిలైజ్ చేసారు. ఏది ధర వచ్చి 4600 రూపాయలకి. కోఫోర్జ్ ఏదైతే ఉందో 4600 ధరకి 2240 కోట్లు మొబిలైజ్ చేసారు. అనంతరాజు ఉంది. అనంతరాజు మొబిలైజ్ చేసింది ఎంత, 500 కోట్లు, ధర వచ్చి 296. మన పని ఏంటి తెలుసా, ఏం లేదుగా. గూగుల్కి వెళ్ళాలి, క్యూఐపి లిస్ట్ పెట్టుకోవాలి, ఒక ఎక్సెల్కి వెళ్ళాలి, సీరియల్ నెంబర్, కంపెనీ నేము, క్యూఐపి ప్రైసు, క్యూఐపి డేటు, క్యూఐపి మొబిలైజ్ చేసింది ఎన్ని వందల కోట్లు, డేటు, ఈరోజు డేటు, మీరు ఎప్పుడైతే హోంవర్క్ చేస్తారో ఆ రోజు డేటు, ఈ డేటు ప్రైసు, మళ్ళీ ఈ మధ్యలో బోనస్ ఇచ్చిండా, స్ప్లిట్టింగ్ చేసిండా, అవి చెక్ చేయాలి. ఆ పక్కన కాలమ్స్ పెట్టుకొని ఒక నోట్స్ తయారు చేసుకొని రిజల్ట్స్ చూసుకొని అవి మనం కొనాలి. ఇప్పుడు సపోజ్ అనంతరాజు ఉంది, 500 కోట్లు 296 చేసిండు. సపోజ్ వాకాడు ఉంది, వాకాడు 480 కోట్లు కలెక్ట్ చేసిండు, 518 రూపాయల ధర. గణేష్ ఎకో స్పోర్ట్స్ 350 కోట్లు మొబిలైజ్ చేసిండు, ధర వచ్చి
QIP ధర 995 రూపాయలు. మన పని ఏంటిది? కాలమ్స్, సీరియల్ నెంబర్, కంపెనీ నేము, QIP ఎన్ని కోట్లు మొబిలైజ్ చేసిండు, QIP ధర, డేటు, మళ్ళీ ప్రజెంట్ డేటు, రేటు, మళ్ళీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయా లేవా, బోనస్ ఇచ్చిండా లేదా. అంటే QIP అయిపోయినాక సపోజ్ ఇప్పుడు QIP ఇచ్చిన తర్వాత చాలా తగ్గింది అనుకోండి, మధ్యలో బోనస్ ఇచ్చి ఉండొచ్చు, స్ప్లిటింగ్ చేసి ఉండొచ్చు, అందుకని రేట్లో డిఫరెన్స్ ఉండొచ్చు, అందుకని మనం అవన్నీ చెక్ చేయాలి. ఇప్పుడు తర్వాత వచ్చి శక్తి పంప్స్ ఉంది. ఈ శక్తి పంప్స్ వచ్చి ఎంత మొబిలైజ్ చేసిండు, QIPలో 202 రూపాయల ధర, 200 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసిండు. ఇక నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఈ ముద్ర, అంటే ఇందులో ఈ వెబ్సైట్లో లాస్ట్ది ఈ ముద్ర వచ్చి వాళ్ళు 200 కోట్లు మొబిలైజ్ చేశారు, ధర వచ్చి 422 రూపాయల ధర. అయితే ఇలా మన పని ఏంటిది, ఈ ఒక వెబ్సైటే కాదు, ఇలా క్లిక్ చేస్తున్న కొద్దీ లిస్ట్ అంతా ఉంటుంది. లిస్ట్లో ఉన్నప్పుడు ఇవే పేర్లు వచ్చినాయి అనుకోండి, వదిలేయండి. కొత్త పేర్లు వచ్చినాయి అనుకోండి, అంటే QIPలో కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగిన టైంలో కంపెనీలు అన్ని ఫండ్స్ మొబిలైజ్ చేస్తాయి. ఈ ఫండ్స్ మొబిలైజ్ చేసిన టైంలో ఎన్ని కోట్లు ఎంత మొబిలైజ్ చేస్తుంది అదంతా కంపెనీకి ఫండ్స్. కంపెనీకి ఎప్పుడైతే ఫండ్స్ వచ్చినాయి అనుకోండి, ఇవి ఇంట్రెస్ట్ ఇచ్చినవి కావు, ఇంట్రెస్ట్కి తెచ్చినవి కావు, అప్పిచ్చేవి కావు, అప్పు తెచ్చుకునేవి కావు. కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం కంపెనీ యొక్క షేర్లని ఒక మ్యూచువల్ ఫండ్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ అమ్మి ఒక ధరకి అమ్మిన తర్వాత ఇప్పుడు ఆ ఫండ్స్ ఏదైతే కంపెనీకి వచ్చిందో అది డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. అందుకని కంపెనీ రాబోయే రోజుల్లో బాగా గ్రోత్ ఉంటుంది. అంటే కంపెనీకి సఫిషియెంట్ ఫండ్స్ వచ్చినప్పుడు కంపెనీ మార్కెట్ పెరగడం తగ్గడం కామను, దాని సహజ గుణం అది. కానీ మన కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయా, మన కంపెనీ బాగుందా, మన కంపెనీ వాల్యూ ఉందా, ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎన్ని కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసింది, ఎలా బిజినెస్ చేస్తుంది, కంపెనీలో ఎన్ని పైసలు ఉన్నాయనేది మనకు గనక తెలిసిపోయింది అనుకోండి, రాబోయే రోజుల్లో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, బిజినెస్ ఎలా పనిచేస్తుంది అనేది మనం కనుక చేయొచ్చు. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇలా మనం చేస్తూ పోతూ ఉంటే ఇంకా QIP లిస్ట్ దొరుకుతూనే ఉంటుంది. ఇక కిందికి వస్తున్న కొద్దీ మనకి QIP లిస్ట్ ఉంటుందన్నమాట. మన పని ఏంటిది, ఇక ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ, ఉదాహరణకి ఇగోండి ఇక్కడ గ్రావిటా ఉంది, 1000 కోట్లు QIPకి ఇచ్చిండు. ఎంత ధరకి ఇచ్చిండు అయ్యా గ్రావిటా? ఆయన 2096కి ఇచ్చిండు. ఈ 2096కి ఏదైతే ఇచ్చిండు, ఇట్లా మన లిస్ట్ అంతా తయారు చేయాలి. చేస్తున్న కొద్దీ మంచిగా చాలా దొరుకుతాయి. దొరికిన తర్వాత కరెంట్ ప్రైస్ వేసుకోవటం, దాని కంపెనీలో ఏముందో చూస్తే అప్పుడు మీకు రియల్గా బిజినెస్ అనమాట. ఇదంతా స్పెక్యులేషన్ కాదు, ఇదంతా ఇన్వెస్ట్మెంటు. మనం బిజినెస్ మాదిరే, షేర్ మార్కెట్ కూడా బిజినెసే. ఒక కంపెనీ కాడ ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, కంపెనీ ఎలా మొబిలైజ్ చేసింది, ఎలా బిజినెస్ చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది, అవన్నీ మనం కనుక అబ్జర్వ్ చేసి గుర్తుపట్టగలిగితే లాంగ్ టర్ము మనం ఎక్కువ రోజులు మార్కెట్లో గెయిన్ తోటే ఉంటాం, గ్రోత్ తోటే ఉంటాం. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. సింపుల్గా మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఆ కంటెంట్లో ఇప్పుడు QIP అనో, మెర్జర్ అనో, డిమెర్జర్ అనో, ఒక ఏదైనా మీకు డౌట్ ఉన్నాయి పెట్టండి. రెండోది తర్వాత ఇంకోటి ఏంటి, ఒకవేళ మీరు పర్సనల్ కలవాలనుకుంటే అందులోనే మెసేజ్ పెడితే నేను మీకు మనం కలవటానికి కానీ ఏదైనా ఉంటే డిస్కస్ చేయడానికి కూడా వీలవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సెలవు.